అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిత్రపు లక్ష్మీ పద్మజ గారు రచించిన అనుబంధాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆటో ఆగింది. శాంతమ్మ, గోపాల్ దిగారు. ఆటోవాడికి డబ్బులిచ్చి తాళం చెవి జోబులోంచి తీసి తలుపు తీయడానికి వెళ్లాడు గోపాలం. నెల నెల భర్త పెన్షన్ డబ్బులు తీసుకెళ్లటానికి వస్తుంది శాంతమ్మ. పక్కనే ఒక 25-30 కిలోమీటర్ల దూరమున పల్లెటూరు నుండి. ఆ రోజు పెన్షన్ ఆఫీస్కి తీసుకెళ్లి రావటం గోపాలం డ్యూటీ. ఈ రోజుండి రేపొద్దున్న బస్సుకి వెళ్లొచ్చులే అమ్మా అన్నాడు ఆప్యాయంగా శాంతమ్మని. లేదు నాన్న, ఉమకి ఒంట్లో బాలేదు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంది శాంతమ్మ. శాంతమ్మకి 2 పిల్లలు. కొడుకు గోపాలం, కూతురు ఉమ. భర్త ఉండగా స్వగ్రామంలోనే ఒక మోతుబరి రైతుకిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లతో పాటు వీళ్లకున్న 4 ఎకరాల పొలం కూడా వ్యవసాయం అల్లుడితోనే చేయిస్తూ పల్లెటూళ్ళలోనే పాత పెంకుటింట్లో ఉంటోంది శాంతమ్మ. 4 ఇళ్ల అవతల ఉన్న కూతుర్ని, అల్లుడిని, మనవణ్ణి చూసుకుంటూ భర్త పెన్షన్ డబ్బులు తీసుకుపోవడానికి మాత్రం నెలకోసారి పట్టణంలో కొడుకు దగ్గరికి ఒకరోజు వస్తుంది. వ్యవసాయంలో ఎక్కువ నష్టాలు కనబట్టంతో పెన్షన్ డబ్బుల కోసం శాంతమ్మ ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఉండను అనేసరికి గోపాలం చిన్నబుచ్చుకున్నాడు. మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని టీ చేసి తల్లికి అందించాడు. పట్నంలో చిరుద్యోగం చేస్తున్న గోపాలం. భార్య రమ, ఒక కొడుకు. ఖర్చులకు తను తెచ్చే జీతం చాలక కొడుకు చదివే స్కూల్లోనే రమ కూడా టీచర్గా చేరింది. టీ తాగాక మళ్లీ తలుపు తాళం పెడుతుండగా కోడలు, మనవడు స్కూల్ నుంచి వచ్చారు. 2 వాడిపోయి ఉన్నారు. రమ ఎంతగానో అలసిపోయింది. అత్తగారిని చూసి సన్నగా నవ్వింది. కుశల ప్రశ్నలయ్యాక గోపాలం, శాంతమ్మ బస్టాండ్కు బయలుదేరారు. బస్టాండ్లో షాపుకెళ్లి మనవడికి బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకుని సంచిలో పెట్టుకుంది శాంతమ్మ. గోపాలం మనసు చివుక్కుమంది. టికెట్ తీసుకుని శాంతమ్మని బస్సెక్కించి ఇంటికి తిరిగొచ్చాడు. బావని పడుకోబెట్టి గాలి విసురుతోంది రమ. ఏమైంది? రమని ప్రశ్నించాడు. బావుకు జ్వరం వచ్చిందండి. రమ గొంతులో బేలతనం. ఫ్యాన్ వేసుకోవచ్చుగా అన్నాడు గోపాలం. బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేశారండి అంది రమ. మతిపోయినంత పనైంది గోపాలానికి. నెమ్మదిగా సంభాళించుకుని, సరే బాబుని ముఖం కడిగి తీసుకురా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొస్తాను అని లేచాడు. 1.5 గంట ప్రయాణం చేశాక పల్లె చేరింది శాంతమ్మ. నెమ్మదిగా సంచి తీసుకొని రిక్షా మాట్లాడుకుని ఇంటికి చేరింది. కాస్తంత కాఫీ కలుపుకొని తాగి మంచం మీద నడుం వాల్చింది శాంతమ్మ. ఇంతలో మనవడు, కూతురు ఉమా వచ్చారు. అమ్మా, వెళ్ళొచ్చావా? మంచం మీద కూర్చుని అడిగింది ఉమా. ఇప్పుడే వచ్చానమ్మా అంది శాంతమ్మ. సంచిలో కొన్న బిస్కెట్లు, చాక్లెట్లు మనవడికిద్దామని ఉత్సాహంగా లేచింది శాంతమ్మ. వంటింట్లోకి వెళ్లి ఉమకి కూడా కాఫీ కలిపి ఇచ్చింది. ఇదిగో అమ్మా, కూరలు తెచ్చాను అంటూ బుట్ట అక్కడ పెట్టింది ఉమా. సంబరంగా చూసింది శాంతమ్మ. ఉండమ్మా, నీకిష్టమైన గుత్తొంకాయ కూర చేసిస్తాను, మళ్ళీ ఇంటికెళ్ళి ఏం వండుకుంటావు అంటూ వంటింట్లోకి నడిచింది శాంతమ్మ. ఉమా టీవీ చూస్తూ కూర్చుంది. కూర బాక్సులో సర్ది కూతురు చేతికిచ్చింది శాంతమ్మ. ఎల్లుండి మేం ముగ్గురం ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్తున్నామమ్మా అంది సంబరంగా ఉమా. ఎలా? కుతూహలంగా అడిగింది శాంతమ్మ. ఈ ఊరు నుంచే బస్సు వేశారమ్మా, ఆయన ఫ్రెండ్స్ అంతా బయలుదేరుతున్నారట, మనము వెళ్దామన్నారాయన అంది ఉమా. అలాగే, వెళ్ళి రండమ్మా, వ్యవసాయం పనులేవైనా ఉంటే నేను చూసుకుంటానులే అంది శాంతమ్మ. నువ్వుండగా మాకేంటమ్మా అంది ఉమా ఆప్యాయంగా. తెల్లవారుగానే హడావిడిగా పనులు మొదలుపెట్టింది శాంతమ్మ. యాత్రలకు వెళ్లే కూతురు, అల్లుడు, మనవడి కోసం చక్రాలు, చెక్కలు, కజ్జికాయలు చేసి 3 డబ్బాల్లో పోసి ప్యాక్ చేయించింది. అంతా అయ్యేసరికి సాయంత్రం అయింది. అప్పుడు గుర్తొచ్చింది శాంతమ్మకి, తను అన్నం కూడా తినలేదని. కాసిన్ని బియ్యం వండుకొని మంచం మీదకి చేరింది శాంతమ్మ. ఒళ్లంతా హూనమైనట్టుగా ఉంది. కళ్ళు మూతల పడిపోతున్నాయి. అర్ధరాత్రి మెలకు వచ్చింది శాంతమ్మకి. తలంతా తిరిగిపోయినట్లుగా అయింది. ఒళ్ళు తూలిపోతుంది. జ్వరం కాలిపోతోంది. నోట మాట రాలేని స్థితి. అలానే పడుకుంది మంచం మీద. తెల్లారింది. పక్కింటి కుర్రాడితో ఉమకు కబురు చేసింది రమ్మని. కాసేపయ్యాకొచ్చింది. అయ్యో అమ్మా, ఇవన్నీ ఎవరు చేయమన్నారు నిన్ను? చూడు ఇప్పుడు ఎలా అయిందో అంటూ మొత్తుకుంది ఉమ. ఉండమ్మా,
ఆచారి గారిని పిలుస్తాను అంటూ వెళ్లి గంట తర్వాత వెంట పెట్టుకొచ్చింది. ఆచారి నాడిని పరీక్షించి మందులు వేశాడు. పడుకోమ్మా, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళింది ఉమా. శాంతమ్మకి నీరసం కమ్మేస్తోంది. దాహంతో నాలుగు పిడచ కట్టుకుపోతోంది. అలాగే పడుంది. సాయంత్రానికి ఉమా మనవడు వచ్చారు. అమ్మా, ఆచారిగారి మందులు పనిచేశాయా అడిగింది ఉమా. లేదన్నట్లుగా తల తిప్పింది శాంతమ్మ. తగ్గుతుందిలే అమ్మా, నెమ్మదిగా, నువ్వేం కంగారు పడుకు అని ఏదో చెప్తోంది ఉమా. కళ్ళు మూతలు పడిపోతున్నాయి శాంతమ్మకి. బలవంతంగా లేపింది ఉమా. అమ్మా, ఈ డబ్బాలు తీసుకెళ్తున్నాను. రేపొద్దున్నే బస్సు బయలుదేరుతుందంట. ఆచారిగారిని 2 పూటలా వచ్చి చూడమన్నాను. ధైర్యంగా ఉండు, వారం రోజుల్లో వచ్చేస్తాము, పదరా అంటూ కొడుకుతో వెళ్ళింది ఉమా. ఇక మాట్లాడలేకపోయింది శాంతమ్మ. నెమ్మదిగా మంచం మీద నుండి లేచింది. అంతే, భళ్ళున వాంతి అయింది. నెమ్మదిగా పెరట్లోకి వెళ్లి ఒళ్ళు శుభ్రం చేసుకుని వేరే చీర కట్టుకుని గదిలోకి వచ్చింది. ఏం చెయ్యాలి అని ఆలోచించింది. జ్వరం తగ్గిందా వదినా అంటూ తలుపు తీసుకొచ్చింది పక్కింటి పార్వతమ్మ. వస్తూనే తల మీద చెయ్యి వేసింది. అమ్మో వదినా, కాలిపోతుంది. ఏదైనా పట్నం డాక్టర్కి చూపిద్దామా? జ్వరం తగ్గట్లేదు ఆచారి మందులకు అంది. శాంతమ్మ మాట్లాడలేదు. ఉండు, ఉమని పిలుచుకొస్తాను అంటూ లేచింది. వారించింది శాంతమ్మ. ఉమా ఊరిలేని విషయం చెప్పింది. అయితే నీ కొడుక్కి ఫోన్ చేసి చెప్తానాగు అని సెల్ ఫోన్ తీసింది. శాంతమ్మ నెంబరిచ్చింది. గోపాలం వెంటనే తీశాడు. పార్వతమ్మ విషయం చెప్పింది. శాంతమ్మ నిద్రలోకి జారుకుంది. విషయం విన్న గోపాలం దిగులుతో కూర్చుండిపోయాడు. ఇంతలో రమ స్కూల్ నుండి వచ్చింది. భర్త మొహాన్ని చూసి, ఏంటండి, ఏం జరిగింది అంది ఆదుర్దాగా. అమ్మకి ఒళ్ళు తెలియని జ్వరమంట. పట్నం తీసుకెళ్లి చూపించండని పార్వతత్త ఇప్పుడే ఫోన్ చేసింది అన్నాడు గోపాలం. రమ ఒక్కసారిగా లేచింది. అయితే ఇంకేంటి, వెళ్ళి అత్తయ్యగారిని తీసుకురండి. ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నది. ముందు మీరు బయలుదేరండి అంటూ 1000 రూపాయలు పర్సులో నుండి తీసి ఇచ్చింది. ఎక్కడివి 1000 రూపాయలు అన్నాడు గోపాలం. ప్రైవేట్ చెప్తున్నాను ఒక అమ్మాయికి. వాళ్ళు ఇవాళే అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకెళ్ళండి, పదండి పదండి అంటూ తోసింది. అత్తయ్య గారిని కారులో తీసుకురండి అని చెప్పింది. పల్లె చేరేటప్పటికి గంట పైన పట్టింది గోపాలానికి. లోపలికి వెళ్ళాడు గోపాలం. అయ్యో అమ్మా, ఏమైంది? పద పద, ఇంటికెళ్దాం అంటూ తొందర పెట్టాడు. ఇంట్లో ఉన్న పాలు పెరుగు అన్నీ పార్వతమ్మకిచ్చి తలుపులన్నీ వేసేసి శాంతమ్మ బట్టలు కొన్ని సంచిలో సర్ది నెమ్మదిగా నడిపించి కారులో ఎక్కించాడు శాంతమ్మని. ఇంటికి చేరేసరికి చీకటి పడిపోయింది. రమ వాకిట్లోనే ఎదురు చూస్తోంది. పరుగు పరుగున వచ్చి అత్తగారిని లోపలికి తీసుకెళ్ళింది. అప్పటికి సర్దుంచిన మంచం మీద పడుకోబెట్టింది. అయ్యయ్యో, ఒళ్ళు కాలిపోతుందండి, ఆటో తీసుకురండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం అంది. గోపాలం వెళ్లి ఆటో తెచ్చాడు. ముగ్గురు 20 నిమిషాల్లో హాస్పిటల్కు చేరుకున్నారు. డాక్టర్ పరీక్షించి అడ్మిట్ చేయమన్నాడు. గోపాలం మొహం వాలిపోయింది. జ్వరానికే అడ్మిట్ చేయటం ఎందుకు? డాక్టర్ గారు నసిగాడు. ముందు టెస్టులు చేయాలి, దాన్ని బట్టి మందులు వాడాలి. పేషెంట్ చాలా వీక్గా ఉంది అన్నాడు డాక్టర్. అలాగే డాక్టర్ గారు అంటూ రమ వెళ్ళింది రిసెప్షన్ దగ్గరికి. డబ్బు కట్టేసి రూంలో జాయిన్ చేసింది శాంతమ్మని. శాంతమ్మ గోపాలం మొహమొహాలు చూసుకున్నారు. ఏం మాట్లాడలేదు. నర్సొచ్చి సెలైన్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చి టెస్ట్లకి బ్లడ్ తీసుకెళ్ళింది. నేను ఇంటికెళ్ళి వంట చేసి భోజనం చేసేసి ఇక్కడికి మీకు బాక్స్ తెచ్చేస్తాను, కాసేపు కూర్చొని బాబు నేను వెళ్తాం అని బయటకు వెళ్ళిపోయింది రమ. గోపాలానికి రమ అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిందో అర్థం కాలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. శాంతమ్మ మంచి నిద్రలో ఉండటంతో తను కూడా కుర్చీలోనే కళ్ళు మూసుకొని కునుకులోకి వెళ్ళిపోయాడు గోపాలం. 9 గంటలకి బాక్స్ తీసుకుని రమ వచ్చింది. ఒక అరగంట కూర్చున్నారు రమా బాబు. ఇంతలో శాంతమ్మ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి. శాంతమ్మకి టైఫాయిడ్ అని తేలింది. పర్వాలేదు, 4 రోజుల్లో తగ్గిపోతుంది అంటూ ధైర్యం చెప్పాడు డాక్టర్. ఈ పూటే మెడిసిన్ స్టార్ట్ చేసేస్తాను, ఒక 4-5 రోజులకి ప్రిపేర్ అవ్వండి అన్నాడు డాక్టర్. అలాగేనండి అంది రమ. నేను బాబు ఇంటికెళ్తామండి అంది రమ. తలూపాడు గోపాలం. హాస్పిటల్లో వైద్యం పుణ్యమాని శాంతమ్మ వారంలోపే కోలుకుంది. జ్వరం నార్మల్కి వచ్చేసింది. కాకపోతే చాలా వీక్గా ఉన్నారు.
బలానికి టానిక్లు వాడాలి అంటూ మందులు రాసిచ్చారు డాక్టర్ గారు. దానితో పాటు బిల్లు కాగితం చేతిలో పెట్టారు. రిసెప్షన్లో కట్టేసి వెళ్ళిపోవచ్చని చెప్పారు. రమ తీసుకుంది కాగితాలు. డాక్టర్ గారిని అనుసరించింది. ఇప్పుడెలా ఉందమ్మా అని గోపాలం అడిగాడు శాంతమ్మని. చాలా తెరిపిగా ఉంది నాయనా, కన్నీరొలికిచ్చింది శాంతమ్మ. ఊరుకో అమ్మా అంటూ అనునయించాడు గోపాలం. పావుగంట అయ్యాక రమ కారు తీసుకుని వచ్చింది. ముగ్గురు ఇంటికి చేరారు. ఇల్లంతా ఎంతో పొందికగా నీటిగా సర్దుకుంది రమ. చాలా రిలీఫ్గా ఫీల్ అయింది శాంతమ్మ. చకచకా వంట చేసి కాస్త చారన్నం కలిపి శాంతమ్మ దగ్గరికి తీసుకొచ్చింది రమ. ఎంతో రుచిగా ఉన్న చారన్నం తృప్తిగా తిన్నది శాంతమ్మ. అత్తయ్యగారు, ఈ మందులు వేసుకోండి అంటూ లైట్ ఆర్పి తలుపు దగ్గరికేసి వెళ్ళింది రమ. శాంతమ్మ పడుకుంది. రమ, గోపాలం కూడా భోజనానికి కూర్చున్నారు. రమా, అమ్మ వైద్యానికి డబ్బు ఎలా సర్దుబాటు చేశావు అన్నాడు గోపాలం. ఏ, నేను చెయ్యకూడదా అంది రమ. చెయ్యకూడదని కాదు, ఎలా వచ్చింది నీకు అంత డబ్బు అని అడిగాడు. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి, నా చేతి గాజులు అమ్మేశాను అంది రమ. కొంత డబ్బు మా ప్రిన్సిపల్ గారి దగ్గర రిక్వెస్ట్ చేసి ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటానని తెచ్చాను. మిగిలిన కొంచెం డబ్బు అల్మరాలో ఉంది. 3 నెలల పాటు 2 గంటలు ఎక్కువ పని చెయ్యాలి. అంతే కదా, దీనికంత టెన్షన్ అవుతారెందుకు? రేపు మీకు మంచి ఉద్యోగం వచ్చాక మొదటి జీతంతో నాకు గాజులు చేయొద్దురుగాని, సరేనా అంది రమ నవ్వుతూ. గోపాలానికి నవ్వు రాలేదు. ఏంటి, ఏం మాట్లాడరు? అత్తయ్య గారికి మనం కాక ఇంకెవరు చేస్తారు? అన్నిసార్లు ఫీల్ అవ్వకండి అంది రమ. గోపాలం తలదించుకున్నాడు. గదిలోకి స్పష్టంగా వినపడింది నిద్రపట్టని శాంతమ్మకి ఇదంతా. 10 నిమిషాలు అలాగే ఉండి ఏదో నిశ్చయించుకున్న దానిలా తెరిపిగా నిద్రపోవడానికి ఉపక్రమించింది. మరో 4 రోజులు గడిచాయి. శాంతమ్మలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంతలో 1 తారీఖు రానే వచ్చింది. అమ్మా, పెన్షన్ తీసుకోవాలిగా, ఆఫీస్కి రాగలవా అడిగాడు గోపాలం. వెళ్దాం నాయనా, రేపొద్దున్న శాంతమ్మ జవాబిచ్చింది. జీతం తీసుకుని రమ కూడా సంతోషంగా ఇంటికి చేరింది. బుట్ట నిండా పళ్ళు కూరలో తెచ్చింది రమ. మర్నాడు ఉదయం పెన్షన్ తీసుకుని ఇంటికొచ్చారు శాంతమ్మ, గోపాలం. పెన్షన్ అందిందిగా, ఇంకా అమ్మ వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు గోపాలం. సాయంత్రం అయింది. లేచి హాల్లోకొచ్చింది శాంతమ్మ. కొడుకుతో కలిసి టీవీ చూస్తున్నాడు గోపాలం. రమా అంటూ పిలిచింది శాంతమ్మ. ఏంటత్తయ్య గారు అంటూ వచ్చింది. పెన్షన్ డబ్బు, మరికొంత డబ్బున్న కవరు రమ చేతిలో పెట్టింది శాంతమ్మ. ఏంటిదత్తయ్య అంది రమ ఆశ్చర్యంగా. ఈ నెల ఇంటి ఖర్చులకి వాడమ్మా. ఏముందందులో? ఈ నెలే కాదు, ఇక ప్రతి నెల ఈ డబ్బు మనందరిది. ఏదో వేడినీళ్లకు చన్నీళ్లు అంది చిన్నగా. అరే గోపాలం, పల్లెలో మన ఇల్లుంది కదా, పార్వతమ్మ కలుపుకుంటాను అంటోంది ఎప్పటినుంచో. రేపు వెళ్ళి ఇల్లు దానికిచ్చేసి డబ్బు పట్టుకురా. నా కోడలికి నగలు కొనాలి. సాయంత్రం వంట నేను చేస్తానులేరమ్మా, దస్తమానం నువ్వక్కడ చాకరీ చేస్తావు అని వంటింట్లోకి వెళ్ళింది శాంతమ్మ. రమ కళ్లల్లో ఆనంద బాష్పాలు. గోపాలానికి కూడా మనసులో ఏదో బరువు దిగినట్లుగా అయింది. అత్తయ్య, మీరెంత మంచివారు అంది రమ. నీకన్నా నా కోడలి పిల్ల అంది శాంతమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.